ఆనంద్ సాగర్ గారు ఈ లిస్ట్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఫస్ట్లో నేను కూడా అనుకునేవాడిని ఆవిడ విడుదల రజని, ఆవిడ ఒకప్పుడు ఎన్ఆర్ఐ, మాజీ ఎన్ఆర్ఐ, హైలీ ఎడ్యుకేటెడ్, ఐటీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈవిడ మరీ ఇంత ప్రతి చిన్న విషయం దాంట్లోనూ ఈ రకంగా అవినీతి చేస్తుందా అని తీరా చూస్తే ఆవిడ కాదు, ఆవిడ వెనకాల ఆవిడ మరిది ఈ స్థాయిలో చేశాడు. అసలు ఫస్ట్ అతని పేరు విన్నప్పుడు ఆవిడ మరిది ఈ గోపి అన్న వ్యక్తి అసలు ఎక్కడున్నాడో జర్మనీలో ఉంటాడని విన్నాను నేను. మరి ఆ క్యాండిడేట్ అక్కడున్నాడా ఎక్కడున్నాడు, ఇన్ని అరాచకాలు చేయాలంటే మరి అక్కడి నుంచి ఎలా చేస్తాడు? ఇందుగాడు అందలేడు అన్నట్టుగా అక్కడ పైన మా స్క్రీన్ మీద కనపడుతుంది. అన్ని రంగాలు ఉన్నాయి అక్కడ, ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు అక్కడ అవినీతికి. ఎలా చూడాలి సార్? ఆనంద్ సాగర్ గారు మీరేంటి విడుదల రజనీ గారు లేడీ అని చెప్పేసి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారని, ఆ పార్టీ నుంచి వచ్చారని సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉందా మీకు? అవునండి, ఇప్పుడు ఆవిడ చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ లో పాతిన మొక్క యొక్క కొమ్మ ఆవిడ, చిన్న కొమ్మ. అందుకని ఆవిడంటే మాకు ఎప్పుడు గౌరవమే. ఎందుకంటే మా 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 చెట్టుకు ఆవిడ ఒక కొమ్మ, సైబరాబాద్ చెట్టుకి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సార్, ఒక నిజం మాట్లాడుకోవాలి. డిబేట్ లో పెద్దలంతా ఉన్నారు. ఈ శాసనసభ్యులు సామంతరాజులాగా ఫీల్ అవుతూ ప్రతి శాసనసభ్యుడు, ప్రతి పార్టీ శాసనసభ్యులు కూడా బావనో, తమ్ముణ్ణో, అన్ననో, కొడుకునో, బావమరిదినో, మరిదినో వాళ్ళకి నియోజకవర్గం మీద అచ్చేసి వదిలేస్తున్నారు పెత్తనం చేయడానికి. వాళ్ళు ఆ 4 మండలాల్లో ఉన్నటువంటి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుని, జిల్లా కలెక్టర్ని, జిల్లా ఎస్పీని గుప్పిట్లో పెట్టుకుని ఆ నియోజకవర్గం మీద స్వైర విహారం చేస్తున్నారు. రకరకాల స్వైర విహారం చేస్తున్నారు. దాంట్లో నలిగిపోయేది ఎవరు అవుతున్నారంటే ఆ సొంత పార్టీ కార్యకర్తలను నలిగిపోతుంది. అందుకే ప్రతి ఎన్నికలు వచ్చే నాటికి సొంత పార్టీ కార్యకర్తలు పార్టీ కాడి కింద పెట్టేసి చేతులు ఎత్తారు. అందుకే పార్టీలు ఓడిపోతుంది. దీన్ని సరిదిద్దుకోవాలి రాజకీయ పార్టీ. ఒక శాసనసభ్యుడికి ఓటేసి 2 లక్షల మంది ఓటేస్తున్నారు. 2 లక్షల మంది ఓటేసి ఎమ్మెల్యేని చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ బంధువర్గం నుంచి వచ్చి పెత్తనం చేస్తుంటే ప్రశ్నించలేని దీనస్థితిలో ప్రజలు, కార్యకర్తలు ఉంటారు. అందుకని పార్టీలే, పార్టీ అధినేతలే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ విధానానికి మార్పు చెప్పకపోతే రాను రాను శాసన వ్యవస్థ అనేది చాలా నీరసించిపోతుంది, కృషించిపోతుంది, చులకనైపోతుంది. ఇప్పటికే చాలా చులకనైపోయింది. చాలా బాగా చెప్పారు. మీరు పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలని ఉదహరిస్తూ చెప్పారు కాబట్టి చాలా బాగా చెప్పారు. తక్కువ సమయంలో 72లో 78లో ఆయన శాసనసభ్యులు అయ్యారు, మంత్రి అయ్యారు. అలాగే మా బావగారు కూడా 72లో శాసనసభ్యులు అయ్యారు, తిరుపతి నియోజకవర్గం. ఆ టైంలో ఎమ్మెల్యే అంటే ఎలా ఉండేదంటే చీఫ్ మినిస్టర్ లా ఉండేది. ఎమ్మెల్యే అంటే మంత్రి చీఫ్ మినిస్టర్ లా ఉండేది, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లా ఉండేది. ఆ గౌరవం, ఆ హోందాతనం, వాళ్ళు పనులు చేసే విధానం, నియోజకవర్గాల్ని తీర్చిదిద్దే విధానం ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా పక్కకు పోయినాయి. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలనే పరిస్థితి లేదు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ యొక్క ఎదిగారిపోతున్నటువంటి వ్యవస్థల్ని బాగు చేయాలని నేను కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీ ద్వారా.